హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలలో పొత్తులు సహజం. ఆ పొత్తులలో ఎత్తులు ఉంటాయి, అవతల ప్రత్యర్థిని చిత్తు చేయాలన్నటువంటి వ్యూహము ఉంటుంది. అయితే ఆ పొత్తులు సరైనటువంటి రీతిలో ఉండాల్సి ఉంటుంది. గతంలో 2018లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఆ పొత్తులో నేతలు కలిశారు కానీ ఓటర్లు కలవలేదు, స్థానిక నాయకత్వాలు కలవలేదు. అది ఎదురు దెబ్బ తగిలింది. 2014లో ఆంధ్రప్రదేశ్లో పొత్తులు బాగా సఫలీకృతమైనవి. ఇద్దరి మధ్యన పొత్తుల వలన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన జనసేన మద్దతుతో ఈ దఫా ఆ పొత్తు రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ప్రతిఘటనలు ప్రారంభమవుతాయి. వాటిని సర్ది చెప్పేటటువంటి ప్రయత్నంలో నాయకులు చూస్తూ ఉంటే ఇంకా కేవలం 30 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. వచ్చే నెల 13న ఎన్నికలు, ఇవాళ 11వ తారీఖు. వచ్చే నెల 11వ తారీఖుకి ప్రచారం గడువు ముగిసిపోతుంది. ఇంకొక 5-6 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు, నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమవుతుంది. కానీ కొన్ని వ్యవహారాలు అలాగే ఉండిపోయాయి. అందులో రఘురామకృష్ణరాజు సీటు సంగతి అసెంబ్లీనా పార్లమెంటా అన్నది ఒక ఎత్తు అయితే, స్థానిక నాయకత్వాలు పిఠాపురంలో ఇవాళ వర్మని ఎందుకు నువ్వు టికెట్ వదులుకున్నావు, పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చావంటూ గొడవకి దిగి అక్కడ ఉండనీయకుండా పంపించేసినటువంటి కార్యకర్తలు ఒకవైపు, మొన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించి పురంధేశ్వరి వెనకాల కట్టినటువంటి బ్యానర్లో చంద్రబాబు ఫోటో చిన్నదున్నదన్నటువంటి కారణంగా చించేసి రచ్చ చేసినటువంటి ఉదంతం మరొక వైపు, అనపర్తిలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థినే కండవా వేసుకోవడానికి వీల్లేదని తెలుగుదేశం కండవాలు తీపించినటువంటి వ్యవహారం. ఇట్లాంటి సంఘటనలు ఇంకా సమస్యగా ఉంటున్నాయి. అయితే ఇవి స్వల్పం అనుకోవాలా, లేకపోతే వీటికి సంబంధించి వెంటనే సదరు నాయకులతో, సదరు కార్యకర్తలతో ఆయా పార్టీల నాయకత్వాలు మాట్లాడి పరిష్కరించినయ్యా, లేదా ఇంకా అలాగే ఉన్నాయా? నాయకత్వాలు ఇట్లాంటి సమస్యలు పరిష్కరించే యంత్రాంగాలు పెట్టుకున్నాయా లేదా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవుతు శ్రీధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సింగళూరు శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, మాలకొండయ్య భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, చెవులు కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, ఏమన్నా ఇట్లాంటి అంశాలను చూస్తున్నదా కూటమి? నమస్తే సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు, పెద్దలకు, చూస్తున్నలకు. మా దృష్టిలో అటువంటి పెద్ద సమస్యలుగా ఏం లేదండి. మీరు చెప్తున్నది ఏవి కూడా మా దృష్టిలో సమస్యలే కావాలి. ఎవరో కొంత చిల్లరగా ఉండే కొద్ది కార్యకర్తలు చేసే చిల్లర వేషాలు తప్పితే నాయకుల దగ్గర నుంచి వచ్చే కావు. కాబట్టి నాయకులతో మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అధినాయకుల మధ్య సరైన దృక్కోణంతో ముందుకు సాగుతున్నారు. వారి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, పొరపక్షాలు లేవు. ఎక్కడో కొంత గ్రౌండ్ స్థాయిలో మీరు అన్నట్లుగా ఏమన్నా కార్యకర్తలు కొంతమంది అల్లరి చిల్లరగా ఉండేవాళ్ళు చేస్తే చేయొచ్చు, లేదా కొందరు కావాలని చేయొచ్చు, కొందరు ప్రేరేపితంగా చేయొచ్చు, కొందరు మీడియాకి ఎక్కడం కోసం చేయొచ్చు. ఇవన్నీ ఎన్నికల సమయంలో సహజమైన ప్రక్రియలు. వీటికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని నేనైతే అనుకుంటాను. అంటే నాయకులు కలవడం అన్నటువంటి సహజం. ఎప్పుడు పొత్తు పెట్టుకున్న నాయకులు కలవకుండా ఉండరు, నాయకులే అసలు కలుస్తారు. కానీ ఓటర్లు కలవాలంటే కార్యకర్తలు కలపాల్సినటువంటి వాళ్ళు మధ్యలో బ్రిడ్జి వాళ్లే. కార్యకర్తల మధ్య అనుసంధానం అన్నటువంటిది అవసరం ఉండదంటారా? ఇప్పుడు కొంతమంది కార్యకర్తల మధ్యలో కొంత డీప్ రూటెడ్ ఎనిమిటీ ఉండొచ్చు, ఆ పార్టీలకి ఈ పార్టీలకి. ఎందుకంటే గతంలో ఉన్న విషయాలు ఇచ్చారు. అంత మాత్రం వాళ్ళకి పడనంత మాత్రం పార్టీల మధ్య పొత్తు కుదరదు అని అనుకుంటే అది ఆ కార్యకర్తలకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు తప్పితే అది రాజకీయ పార్టీ మీద ఏ ప్రభావం పడవు, పొత్తు మీద ఏ ప్రభావం పడవు, ఓటర్ల మీద అసలు ఏ ప్రభావం పడవు. ఎందుకంటే ఓటర్లు కూడా తెలుసు వీళ్ళు ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు, ఆ రకమైన చేష్టలు ఎందుకు చేస్తున్నారు, అక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, అభ్యర్థుల మార్పు చేర్పులు మళ్ళీ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి అకామిడేట్ చేయడం కానీ, అట్లాగే కొన్ని చోట్ల మళ్ళీ IVRS సర్వేలు చేస్తున్నారు అంటున్నారు. అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? అది కేవలం తెలుగుదేశానికి పరిమితం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం అయితే ఉదయగిరితో పాటుగా 6-7 చోట్ల చేస్తుంది అన్నటువంటి మాట వినబడుతోంది. అదే సందర్భంలో ఏమన్నా జనసేనకు సంబంధించి కూడా తిరుపతి లాంటి ఇష్యూస్లో మళ్ళీ చూస్తున్నారంటున్నారు. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? మాకు తెలిసి జనసేన పార్టీలో ఎటువంటి మార్పు చేర్పులు లేవు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి, త్రిపులాకి సంబంధించి ఇప్పుడే మీడియాలో బయట చూసాను. 1-2 రోజుల్లో నా సీట్ ఎక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది చెప్పారు. 2 రోజులు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంది.
కాబట్టి ఇంకా తెలుగుదేశంలో ఏమన్నా మార్పు చేరుకుంటే అది తెలుగుదేశం అధికార ప్రతినిధులు చెప్పాలి తప్ప మేము చెప్పడం సమస్య కాదు. కూటమిలో మీది లేదా? మీ దాంట్లో ఏం మార్పులు ఉండవు అంటే మళ్ళీ మీ దాంట్లో ఏమైనా మార్పులు వాళ్ళు తీసుకుని మీకు ఈయడం లాంటిది ఏమైనా ఉందా? లేనట్టేనేక మేము ప్రస్తుతానికి 21 పోటీ చేస్తున్నాము. 21లోనూ బలంగా ఉన్నాము. 21లో అభ్యర్థులు ప్రకటించాము. 21లో కూడా అభ్యర్థులు ముందుకు వెళుతున్నారు. రైట్. ఇంకా మార్పు చేర్పులు అయితే మీ దాంట్లో ఏముండదు? మా దాంట్లో ఉండవండి. రైట్. మాలకొండయ్య గారు, భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు 2 సంఘర్షణలు చూశారు. ఒకటి పురంధేశ్వరి గారి దగ్గరే ఉండగానే బ్యానర్లు చించేసేయటం, రెండోది వచ్చేటప్పటికి అనపర్తి ఎమ్మెల్యేని మెళ్ళలో పసుపు కండవాన్ని తీసేపించడం అన్నటువంటిది. ఈ పరిణామాల్ని గురించి ఏమన్నా మీ నాయకత్వం అవతల నాయకత్వంతో మాట్లాడిందా, లేకపోతే అసలు పరిగణలోకి తీసుకోవట్లేదా? రాయ్ గారు నమస్తే. ముందుగా మీకు అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి నమస్కారం. అదేవిధంగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇవాళ మనం తీసుకునేటువంటి అంశం ఎన్నికల ప్రక్రియ మొదటి అడుగులు వేస్తున్నటువంటి విషయంలో అభ్యర్థులు మార్పులు చేర్పులు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రక్రియలో భాగంగా గెలుపు గుర్రాలకి ప్రయారిటీ ఇచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీల వాళ్ళు కూడా క్యాండిడేట్లు మార్చేటప్పుడు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ చివరి నిమిషం వరకు మార్చేటటువంటి అవకాశం పార్టీలకు ఉంటున్నాయి. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వచ్చేటటువంటి రోజుల్లో ఎన్నికలు మే 13వ తేదీ నాటికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి 20 నుంచి దాదాపుగా నామినేషన్ కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి చేర్పులు మార్పులు పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోయి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా నెగ్గడమే ప్రధాన అంశం అనేటటువంటిది ఎన్నికల ప్రక్రియలో మనం ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి అవి సాధారణంగా జరుగుతుంటాయి అనేటటువంటిది నా యొక్క ఒపీనియన్. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారితో టీడీపీ వర్మ గారితో ఉన్నటువంటి చిన్న డిస్కషను, రాజమండ్రిలో బ్యానర్ విషయంలో తెలుగుదేశం వాళ్ళ యొక్క ఆందోళన, అనపర్తిలో అది నేను ఆందోళన కూడా అన్నా, అనపర్తి తెలుగుదేశం రౌడీజం అంటాను నేను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, కూటమి ప్రకటించిన అభ్యర్థి తెలుగుదేశం జెండాలతోటి తెలుగుదేశం కార్యకర్తలతో కలిపి క్యాంపెయిన్కి వెళ్తుంటే మా జెండా తీసేయండి అంటే మేము కూడా అన్ని అసెంబ్లీలో మా జెండాలు తీసేసి నామినేషన్లు వేసాక మా జెండాలు వేస్తాం. ఆ విధమైన పరిస్థితి అవకాశం లేకుండా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే కూటమి అనేది చాలా గౌరవమైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. అది ఇచ్చిపుచ్చుకోవడం అనేది అందరి మధ్యలో ఉంటుంది కాబట్టి మేము దీని మీద ఎక్కువగా డిస్కస్ చేసే అవకాశం లేదు. మేము ఇంటర్నల్గా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పి తెలుగుదేశం వారు ఆలోచన చేస్తే మంచిది. అంటే వాస్తవంగా సాధారణ కోఆర్డినేషన్ ఇట్లాంటి వాటిలో గతంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. ఈ విషయం అవతల పార్టీ వాళ్ళకి నోటీస్కి తీసుకెళ్ళగానే వాళ్ళు సదరు వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవడం, లేకపోతే కనుక వాళ్ళతో సారీ చెప్పించడం, ఇంటర్నల్గానైనా బయటకు వచ్చి చెప్పకపోయినా ఇంటర్నల్గానైనా జరుగుతుంది. అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, అసలు అవసరం లేదని వదిలేశారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే పై స్థాయిలో ఉండేటటువంటి రాష్ట్ర అధ్యక్షులు, పై స్థాయిలో ఉండే నాయకత్వం కోఆర్డినేషన్తో నడుస్తున్నప్పటికి కూడా కింద ఉన్నటువంటి అలజడి కానీ, కింద ఉన్నటువంటి ఆందోళన కానీ, కింద ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇంకా కొంత టైం పడుతుందేమో కోఆర్డినేషన్కి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ వర్మ గారికి ఒకసారి వాళ్ళు పిలిచి మాట్లాడడం జరిగింది. వారికి కూడా కొంత భవిష్యత్తు హామీ ఇవ్వడం జరిగింది అనేది పత్రికల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర వారు ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నారు పాపం. ఇప్పుడు సమస్య ఆయన్ని కార్యకర్తలు అడ్డుకోవడం కూడా అన్నమాట. అని ఇందులోనే ఉంది సార్ మెలికంతాను. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు డైరెక్ట్ గా చెయ్యం మనం ఎప్పుడు డైరెక్ట్ గా రాజకీయాలు చేయమండి. డైరెక్ట్ గా చేసే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో లేవు. ప్రతిదీ మెలికి పెట్టే చేస్తాం, మెలికి పెట్టే మాట్లాడతాం, మెలికలతోనే నడుస్తుంది. దాంట్లో పాపం సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి అమాయకులు బలైపోతారు. పైరువీలు చేసేవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మేధావులు, అన్ని మాయ అనుకున్న వాళ్ళు ముందడుగు వేస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఒక ప్రత్యేకత. సాయి గారు మంచి పాయింట్ చెప్పారు. అంటే దీనికి ఇప్పుడు ఏమన్నా పరిష్కారం ఉందా? కమిటీ ఏమన్నా మాట్లాడుతున్నదా? అంటే ఈవెన్ స్వయంగా పురంధేశ్వరి గారు వేదిక మీద ఉండగానే బ్యానర్లు చించేసి మీటింగ్ కూడా కూర్చోకుండా గొడవ చేసిన ఉదంతంలో కూడా ఏకంగా అధ్యక్షురాలే కదా ఆవిడ. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా
మా పార్టీకి అధ్యక్షురాలు, అదే ఒక పార్లమెంట్ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలే కాకుండా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి ఎంత ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. అటువంటిది కాకోకుండా చిన్న బొమ్మ వేసామా పెద్ద బొమ్మ వేసామా అనేటటువంటి విషయాలు పెద్ద ఇష్యూ కాదు అది. అందుకే ఏం జరుగుతున్నప్పుడు కూడా మేమైతే ప్రశాంతంగా కూటమి వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాల్సి వస్తుంది కదా. మాట్లాడినప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళకి మనం లోకు అవుతాం. అటువంటి పరిస్థితులు లేకోకుండా ఇప్పుడు మాకు కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి. మేము తెలుగుదేశం కార్యకర్తలతో, అంటే తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే వాళ్ళ జెండాలు మనమే వేసుకుంటే వాళ్ళు అడగవచ్చు, తప్పలేదు. అక్కడ తెలుగుదేశం కొంత క్యాడర్ ఉంది, అక్కడ వాళ్ళు జెండాలు తీయించేస్తారు బలవంతంగా. అక్కడ 3 వ్యక్తులు మాట్లాడినటువంటి విషయం చూస్తాం. ఎంత రౌడీజం అంటే తీయకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక భయమైనటువంటి ఆందోళన. అప్పటికి మా పక్కన సీనియర్ నాయకులు ఒక ఆయన చెప్తున్నారు, అమ్మ నువ్వు క్యాండో తీయకు, వాళ్ళు బలవంతంగా తీస్తారేమో చూద్దాం అని చెప్పి. కానీ ఈయన మంచోడు, ఒక సైనికుడు, ఒక అమాయకుడు, ఒక దేశభక్తుడు కాబట్టి తీసి ఇచ్చేసాడు. మరి వాళ్ళకి ఆ దేశభక్తి, ఆ యొక్క నాయకత్వ లక్షణాలు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారో లేదనేది వెయిట్ చేసి చూడాలి. రైట్. శ్రీధర్ గారు, ఈ వీటిలో మీ పాత్ర ఏమైనా ఉందా వెనక నుండి? సాయి గారు నమస్కారం అండి. అప్పుడున్న ప్రేక్షకులకి, ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. సాయి గారు, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కూటమి 2014లో విపరీతమైన సక్సెస్ అయిందని చెప్తున్నారు. కానీ చాలా ఫెయిల్యూర్ అండి అది. 2014లో అప్పుడున్న పరిస్థితుల వలన వాళ్ళు ప్రజల్ని మోసగించి గెలిచారు, కానీ కూటమి సక్సెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్ పార్లమెంట్లో హరిబాబు గారికి వచ్చిన మెజారిటీ ఎంత, అక్కడున్న అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ఎంతో లెక్కేస్తే దాదాపుగా 98,000 వరకు డిఫరెన్స్ ఉంది. అలాగే రాజంపేటలో లెక్కేస్తే క్యాండిడేట్ ఓడిపోయినా యాక్చువల్గా డిఫరెన్స్ రాకపోయినట్టయితే ఇంకొంచెం మెజారిటీ మిథున్ రెడ్డి గారి తగ్గుండేది. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యవహార శైలి మీరు గమనిస్తే 96లో ఆయన కాంగ్రెస్ మీద పోటీ చేసి వెళ్ళి కాంగ్రెస్ మద్దతుతో అక్కడ చక్రం తిప్పారు. తర్వాత 98లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీతోటి ప్రభుత్వాన్ని నడిపారు. అలాగే 99లో బీజేపీతో పొత్తు పెట్టుకొని 25 సీట్లు అని చెప్తే ఆఖరికి 13 సీట్లు 14 సీట్లకు పోటీ చేయడానికి అవకాశం వచ్చింది వాళ్ళు. మిగిలిన చోట్ల ఫ్రెండ్లీ ఫైట్ అని, రెబల్స్ అని వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ 2014లో కూడా 13 సీట్లు అని చెప్పి ఆఖరికి పనిచేసి ఆఖరికి కొన్ని చోట్ల రెబల్స్ వేయించిన సందర్భాలు కూడా మాల్కొండయ్య గారికి బాగా తెలుసు, ప్రేక్షకులందరికీ తెలిసి చాలాసార్లు చర్చించుకున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సీట్ దగ్గర నుంచి మొదలుకొని అన్ని సీట్ల వరకు, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారి సీటు త్యాగం చేసినప్పుడు తెనాల్లో ఒక్క గొడవ కూడా జరగల. ఆలపాటి రాజా కన్నా కూడా జరిగింది. రాజా దగ్గర కూడా వాళ్ళ రాజా అభిమానులు 2 రోజులు గొడవ చేశారు. ఏమి ఫ్లెక్సీలు తగలబెడతాం ఇవన్నీ ఇట్లాంటివి చేయలా, ఊరికే గొడవ చేశారు. సో అక్కడ ఫ్లెక్సీలు తగలబెడతాం ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. అది క్లియర్ గా నాటకం అని కనిపిస్తా ఉంది. తర్వాత ఎక్కడా లేనిది పవన్ కళ్యాణ్ గారి సీట్ దగ్గరకు వచ్చేటప్పటికి వర్మ గారు అంత ఆవేశపడిపోయి మాట్లాడిన ఆయన తెల్లారిపాటికి నేను పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తానని చెప్పడం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ లో ఒక భాగం. ఎందుకంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వచ్చారనుకోండి, ఎక్కడ లోకేష్ డౌన్ అయిపోతారో. మీరేంటి జనసేనలో చేరారు ఈ మధ్యన? శాంతి ప్రసాద్ గారు మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఉన్న వాస్తవం శాంతి ప్రసాద్ గారు మాట్లాడటానికి కొంత మొహమాట పడవచ్చు, కానీ ఇది వాస్తవం. ఇప్పుడు మన మాల్కొండయ్య గారు కూడా చెప్పడం ఏంటంటే డైరెక్ట్ గా మాకు పొత్తు మేము 100% యాక్సెప్ట్ చేస్తాం, కానీ తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా అన్నట్టు మాట్లాడారు. నేను మీకు అనేక ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎక్కడైనా ఒక పొత్తు జరిగినప్పుడు ఇలాంటివి జరిగితే ఆన్ ద స్పాట్ కార్యకర్తలని కానివ్వండి, నియోజకవర్గ ఇన్ఛార్జీని కానీ సస్పెండ్ చేసిన సందర్భాలు కుప్పల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ధైర్యంగా ఆ స్టెప్ తీసుకోవట్లేదంటే వెనకుండా ఆడించేది చంద్రబాబు నాయుడు గారు. ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు.
తర్వాత నేను మీకు ఇదే డిబేట్ లో ఒక 1 month బ్యాక్ ఎప్పుడైతే పొత్తు కుదిరిందని వీళ్ళు కేకులు కట్ చేసుకున్నారో ఆ రోజే చెప్పాను, మాకైతే సంపూర్ణంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆయన ఎంత తొందరగా పొత్తులోకి వెళ్తే ఈ రాష్ట్రానికి అంత మంచిది, వైఎస్ఆర్సీపీకి డబుల్ బెనిఫిట్. సో ఎక్కడెక్కడ మారుస్తున్నారు అనేది కూడా, జనసేనలు ఎన్ని మార్చాలి, ఎవరికి మార్చాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేస్తారు. బీజేపీలో ఎవరో టికెట్ రావాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారే డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అనకాపల్లిలో బలం ఉందా, ఏలూరులో బలం ఉందా, బీజేపీకి ఏ సీటు తీసుకోవాలి అనేది చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. అలాగే విజయవాడ వెస్ట్ తీసుకోవాలా, విజయవాడ సెంట్రల్ తీసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఎందుకు తీసుకున్నారు అంటే, కొన్ని శక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ త్యాగాల వాళ్ళని ఎక్కిరానివ్వకుండా, లేకపోతే వాళ్ళు గెలిస్తే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతారనే ఉద్దేశంతో కొన్ని సీట్లకు ఆ విధంగా చేశారు. అనపర్తి గెలుస్తారా, లేకపోతే రాజమండ్రి అర్బన్ రూరల్లో గెలుస్తారా బీజేపీ వాళ్ళు గతంలో ఎక్కడ గెలుచున్నారు? సో ఇవన్నీ ప్రజలకి క్లియర్గా తెలుసండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడతా ఏమన్నారంటే, ఎవరో కార్యకర్తలు చిన్న వాళ్ళు మీడియాలో హైప్ కోసం చేశారంటున్నారు. సో మీడియాలో హైప్ కోసం చేశారా, ఏం చేశారా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఓటర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అంటున్నారు. ఓటర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా అనేది మనం వచ్చే నెల 13వ తారీఖు నాడు చూస్తాము. 4వ తారీఖు జూన్ నాడు రిజల్ట్స్ కూడా స్పష్టంగా చూడబోతున్నాం. ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు. మీ పాత్ర ఏమైనా ఉందా అని అడిగా నేను. వైసీపీ ఏమన్నా తెర వెనక నుండి ఇట్లాంటి ఏమైనా చేపిస్తోందా అని. ఏమండి, మా రాజకీయం అంతా స్ట్రైట్ గానే చేస్తాము. మేము ఇట్లాంటి దొంగచాటు రాజకీయాలు, తెరచాటు రాజకీయాలు చెయ్యము. జగన్ గారు క్లియర్ గా చెప్పారు, 175కి 175 అసెంబ్లీ, 25కి 25 పార్లమెంట్ ప్రకటిస్తున్నాము. ఎక్కడ మార్పులు చేర్పులు ఉండవు, మేము వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ నిన్నటి నుంచి ఏదో ప్రచారం జరిగింది, రోసయ్యని తీసుకొచ్చి గుంటూరు ఎంపీగా పెట్టి, అదే రోసయ్యని గుంటూరు 2కు పెట్టి రజనీని గుంటూరు ఎంపీగా పెడతారు, ఇట్లాంటిది ఏదో ప్రచారం జరిగింది. అంటే సోషల్ మీడియాలో మీకు కూడా ఒక అకౌంట్ ఉంటాయండి. సాయి గారికి కూడా బాగా జర్నలిజం చేస్తున్నారు, మంచి ఫాలోయింగ్ ఉంది, రోజుకు ఒక 50 లక్షల వ్యూస్ వస్తున్నాయి. జగన్ గారు డిసైడ్ చేసేసి పులివెందుల్లో అసెంబ్లీకి ఎక్కిద్దాం అనుకుంటున్నారు అని కూడా చెప్తారండి. ఎందుకంటే వీళ్ళు పులివెందుల్లో జగన్ గారు ఓడిపోతారని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. సో జగన్ గారు అక్కడ సాయి గారిని నిలబెట్టి పోటీకి గెలుద్దామని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం గమనిస్తే అవినాష్ గారిని తీసి అభిషేక్ రెడ్డి గారిని పెడతారు అని చెప్పిలోనే నడుస్తా ఉంది. ఈ విషయం కనీసం జగన్ గారికి తెలుసో తెలీదో నాకైతే తెలియదండి. నేను జగన్ గారితోనే చూయించాను, అన్న ఇట్లా జరుగుతుంది అని. అంటే అవును, మనకు కూడా తెలియదు కదా, మార్చేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. అంటే మంచి సజెషన్ ఇచ్చినట్టు, అట్లా మార్చాలంటే మార్చచ్చు కూడా కదా. అవునండి, అదేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాధ కూడా అదే. జనసేనలో ఎవరో టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, బీజేపీలో ఎవరో టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు, కాంగ్రెస్ లో ఎవరో టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారే చెప్తారు. జగన్ మాత్రం వినట్లేదు అనేది బాధ చంద్రబాబు నాయుడు గారు. రైట్. కృష్ణాంజనేయులు గారు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ చిన్నవి జుజూబీ అనాలా, లేకపోతే నిజంగా సీరియస్గా ఏమైనా ఉంటాయా? సాయి గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ కూటమి వ్యవహారాలకు వెళ్ళబోయే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీధర్ గారు చెప్పినటువంటి అంశాలపైన కొంత నేను దాని మీద స్పందిస్తాను, తర్వాత కూటమి అంశాలకి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు అది ఖచ్చితంగా జరగదు అనేటువంటిది ఏమి లేదు. ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీలర్ కోసం బయటకు వదిలేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యేంత వరకు అనేక మార్పు చేర్పులకు అవకాశాలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం. ఏవైతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలు, ఇప్పుడు మా అభిషేక్ రెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు శ్రీధర్ గారు గుంటూరులోనే ఉన్నారు, నేను గుంటూరులో. ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పరిస్థితికి చూస్తే, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్య ఈ రోజున వెనకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళ సర్వేలో కూడా వెనకబడి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విడుదల రజని ఎంపీగా పంపించేసి కిలారి రోసయ్యని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పెట్టేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ అలాంటి మార్పు జరిగితే నా పరిశీలన ప్రకారంగా అది ఒక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి అంశంగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఆయన కూడా జర్నలిస్టే కాబట్టి శ్రీధర్ గారు ఇది మరి నా అభిప్రాయం మీద ఆయన విభేదిస్తారని నేను అనుకోను. ఎందుకోసమనంటే ఈ మార్పు చేర్పులు అనేది సహజం కదా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఈ మార్పు చేర్పుల విషయంలో చాలా ఒడ్డునున్నారండి. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనే విషయాన్ని ఇప్పుడుగా చెప్పలేం, కానీ ఒకటి మాత్రం వాళ్ళు ఈ రోజున ముందే మేలుకొన్నారు. మంచి ప్రతికూలమైనటువంటి అంశాల నుంచి అనుకూలమైనటువంటి అంశాల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళుతుంది. ఎందుకు అని అంటే మనము చూసాం 3 నెలల పాటు అదుగో అభ్యర్థులు అక్కడ మార్చారు, ఇక్కడ మార్చారు, అక్కడ అసంతృప్తి వచ్చింది, ఇవన్నీ కొంతమంది ఎంపీలు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వెళ్ళారు, అన్ని అయిపోయాయి. ఇవన్నీ అంశాలన్నింటినీ కూడా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారం వైపు ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి ఎక్కడన్నా మారిస్తే మార్చొచ్చాము, అది వేరే అంశం, అసలు అది కూడా పెద్ద చర్చకు రానటువంటి అంశం. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుకెళ్ళడానికి ప్రతికూలమైనటువంటి అంశాలు మొత్తాన్ని ముందే సరి చేసుకునేదానికి ఒక అవకాశం ఏర్పడింది. ఇది ఇప్పుడున్నటువంటి స్థితిలో అధికార పక్షానికి అదనంగా కలిసి వచ్చేటువంటి అంశంగా నేను చెప్తున్నాను. అదేవిధంగా ప్రతిపక్ష కూటమి విషయాలు ఈ రోజున కూటమి పరిస్థితి ఎలా ఉంది అని అంటే 1 అడుగు ముందుకి 3 అడుగులు వెనక్కి అన్నారు. ఏంటి కూటమిలో ఉన్నటువంటి సమస్య అంటే ఒక సమస్య కాదండి. తెలుగుదేశం పార్టీలో అంతర్గత మూలాట్లు, అసమ్మతులు, ఆగ్రహ జ్వాల తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు డైరెక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో జనసేన వాళ్ళకి అసంతృప్తి తెలుగుదేశం మీద. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి విషయాల్లో జనసేన నాయకత్వం మీద జనసేనలో ఉండేటువంటి అసంతృప్తి. అదేవిధంగా బీజేపీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి గొడవ, బీజేపీలో ఉండేటువంటి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి గొడవ. రకాల సమస్యలు అసలు ఇవి చెప్పాలంటే వినియోగ కన్ఫ్యూజన్ గా ఉండేటువంటి ఇన్ని సమస్యలు ఉన్నాయండి కూటమి. ఒకటి కాదు, అర కాదు. ఇవన్నీ నేను కల్పిస్తున్న అంశాలు కాదు. మాలకొండయ్య గారు చెప్పినటువంటి అంశాల మీద మనం ఇప్పుడు ఈ డిబేట్ లోనే చూసాం కదా. తెలుగుదేశం బీజేపీ వాళ్ళ మధ్య గొడవ జరిగినటువంటి విషయం చూసా, కండవల గొడవ. అదేవిధంగా వాళ్ళ పురంధేశ్వరి ఫ్లెక్సీలు ఇచ్చేసినటువంటి గొడవలు, ఇవన్నీ కూడా మనం ఏమి ఎవరు కల్పించినటువంటి కాదు కదా. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరైనా అభ్యర్థులను మారుస్తారా అనేటువంటి విషయాల మీద రేపొద్దున ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు నేను ఎట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగవచ్చు మార్పు చేర్పులు అనేది ఎలాగో చెప్పారో, రేపొద్దున జనసేనకు సంబంధించినటువంటి విషయంలో నాకున్నటువంటి సమాచారం మేరకు జనసేన అభ్యర్థుల విషయం తెలుగుదేశం పార్టీ సర్వే చేస్తుంది. ఏమిటి, మీకున్నటువంటి 21 మందిలో ఈ అభ్యర్థిని మార్చండి, వీళ్ళు ఓడిపోతారు అని తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ చేస్తుంది. ఎందుకు, వాళ్ళు పెద్దన్న పాత్ర కాబట్టి మేము అందరిని గెలిపించుకోవాలనేటువంటి పేరుతో ఈ రోజున పవన్ కళ్యాణ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో 2 సీట్లలో అభ్యర్థులను మార్చబోతున్నారు అనేటువంటిది నాకున్న సమాచారం. ఆ 2 సీట్లు ఏంటి అనేది నేను రాసుకున్నాను, నాకు కరెక్ట్ ఇప్పుడు గుర్తులేదు. ఇప్పుడు అదేమంటే మేము ఎక్కడా మార్చాం, ఎందుకు మారుస్తామంటే రైల్వే కూడూరులో మార్చలేదా, అలాగా పెద్దన్న పాత్ర పోయించేటప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే వినొచ్చు, తప్పేం లేదు, అదే రాంగ్ అని కూడా అర్థానికి లేదు. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పిఠాపురంలో మీకు గతంలో కూడా మనం డిబేట్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో పోతిన మహేష్ ప్రస్తావన చేశాం. పోతిన మహేష్ కు సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైన అసంతృప్తితో నాయకత్వం కూడా అసంతృప్తితో ఆయన వెళ్ళిపోతాడు అయితే అన్నప్పుడు చాలా మంది జనసేన వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పిలిచాడు, మాట్లాడాడు, అసలు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఒప్పుకున్నాడు, గిప్పుకున్నాడు, వాళ్ళండి అన్ని కూడా చెప్పారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇలాంటి అంశాలు ఈ విధంగా ఎంతమంది జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజున జనసేనను వీడియారు, జనసేన మీద అసంతృప్తారని తక్కువ అంటే ఒక 15 నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి సమస్యని ఎదుర్కొంటుంది జనసేన. కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం లిస్ట్ అంతా మనం రోజువారీగా చెప్పుకునేటువంటి లిస్టే. నేను మళ్ళీ అన్ని అవేమి ఏకరువు పెట్టాల్సిన అవసరం. ఇక్కడ నాకున్నటువంటి ఒక సమాచారాన్ని నేను చెప్పగలను. ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో మార్పు చేర్పుల విషయంలో పోతిన మహేష్ అంశం కూడా సోషల్ మీడియాలో తెచ్చారు. ఏం పోతిన మహేష్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత విజయవాడ వెస్ట్ సీట్ లో పోతిన మహేష్ కి ఇచ్చేసి ఆసిఫ్ని ఆగిపోమని చెప్పేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇది? మైలవరం అంశంలో కూడా ఒక సోషల్ మీడియాలో చర్చారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా అంశాలు, ఆధారాలు లేనటువంటి అంశాలు కావచ్చు, కానీ ఖచ్చితంగా అక్కడ మార్చడానికి అవకాశాలు ఉన్నాయి. బలహీనంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఈ రోజున విజయవాడ వెస్ట్ లో
సుజనా చౌదరిని ఢీకొనాలి అని అంటే ఆసిఫ్ సత్తా అంటే ఆర్థికపరమైన అంశాల గురించే కాదండి. డబ్బులు అనేటువంటిది ఏముంటుంది, అవసరం అనుకుంటే అక్కడ ఒక ముస్లిం మైనారిటీ అభ్యర్థిని గెలిపించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బులు మొత్తం కూడా ఖర్చు చేయొచ్చు, అది వేరే విషయం. కానీ నాయకత్వ పటిమ సత్తా కూడా ఉండాలి కదా. అన్ని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అన్ని చోట్ల నియోజకవర్గాల్లో చేయలేరు కదా. మైలవరం విషయం కూడా అంతే. అభ్యర్థి అయితే అక్కడ బీసీ అభ్యర్థి కావాల్సినటువంటి మాట వాస్తవం. కానీ వసంత కృష్ణ గారిని తట్టుకొని నిలబడగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ మార్పు చేర్పులు చేసుకున్నటువంటి తప్పేం కాదు కదా. ఎవరిష్టం వాళ్ళ దేవుడు పార్టీకి సంబంధించి. ఇప్పుడు నేను ఒక కీలకమైనటువంటి అంశాన్ని నా దగ్గర ఉన్నటువంటి ఒక అనుమానం, నేను ఖచ్చితమైన సమాచారంతోనే చెప్తాను. పిఠాపురానికి సంబంధించినటువంటి అంశంలో చాలా మంది ప్రస్తావన చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత వర్మ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు పవన్ కళ్యాణ్ తో కలిసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది కూడా మనం అందరం చూస్తున్నాం. నేను అనుకుంటున్నాను ఎన్నికలు సమయం వచ్చే వరకు, చివరి వరకు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ ఇదే రకంగా పనిచేస్తారా, లేదు అని అంటే చివరి నిమిషంలో వర్మ పవన్ కళ్యాణ్ వదిలేసి బయటికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏమిటి అనేటువంటిది ఎన్నికల వరకు కాదండి, నామినేషన్ల ప్రక్రియకే అనేకమైనటువంటి మార్పు చేర్పులు, ఏ గంటలో అయినా మార్పు చేర్పులు జరగవచ్చు అనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏమో మరి వర్మ ఇంకో పార్టీలోకి వెళ్తాడా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. కానీ ఏదో జరగదు. వర్మ మాత్రం ఇప్పటికీ కూడా అతను సిన్సియర్ గా అతను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలిపించి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కూర్చోబెట్టుకొని ఆయన తనకు ఉండేటువంటి నియోజకవర్గాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు అని అంటే, రేపొద్దున మరి ముందే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు కదా, అంటే చంద్రబాబు నాయుడు మాటల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో వర్మ లేరు అనేటువంటిది నేను సేకరించినటువంటి సమాచారాన్ని చెప్తున్నా, ఎంత కొంత ఆధారాలతో చెప్తున్నాను. ఇలాంటి పరిణామాలు ఇది ఒక అంశం. రెండోది ఏంటి అంటే, మీరు గమనించండి, ఈ కూటమిలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి ఆ రెండు పరిణామాన్ని చెప్తాను. ఒకటి, చంద్రబాబు నాయుడు నోట్ నుంచి బీజేపీ గురించి కానీ, బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గురించి కానివ్వండి, అన్ని చోట్ల మాట్లాడాలంటే ఈ రోజున జంకేటువంటి పరిస్థితి. బీజేపీ జెండాలు పెట్టాలన్నా కూడా జంకేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. పొత్తులోకి వచ్చారు కానీ మాకు బీజేపీతో మేము ఉన్నామని ధైర్యంగా చెప్పుకోలేనంత భయం ఈ రోజున నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. రెండో వైపున బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళతో కలపటానికి ఈ రోజున సంసిద్ధంగా లేనటువంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి. ఈ విధమైనటువంటి అంతరాలు అనేటువంటిది, ఈ విధమైన అభ్యంతరాలు, అంతర్గతమైనటువంటి కుమ్ములాటలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళకి వీళ్ళందరూ కలిపి ఒక ట్రాక్ మీదకు వస్తున్నారు. ఇది ఎప్పటికి సాధ్యం అవుతుంది ఏమిటి అనేటువంటిది ఇది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఒక ఆశీర్వాదంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. వాల్యుబుల్ టైం అనేటువంటిది 10-15 రోజులు కూటమి కోల్పోయింది. ఇప్పటికే ఆల్రెడీ ఉమ్మడి మేనిఫెస్టోలు ప్రకటించి ఒకే వేదిక మీదకి వచ్చి ఒక తాటి మీద అందరూ ఒకే మాటతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు విరుచుకుపడాల్సినటువంటి సందర్భంలో 15 రోజులు కోల్పోయారు. ఎట్టకేలకు నిన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిశారు. ఇది ఎంత మేరకు ముందుకెళ్తారు ఏమిటి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నటువంటి పరిస్థితులు కూటమిలో ఉన్నాయి. ఇది ఎన్నాళ్ళు ఈ విధంగా ముందుకు కొనసాగేటువంటి అవకాశాలు లేవు. ఇది అంతర్గతంగా ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ బయటకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఆ బాధాకరమైనటువంటి పరిస్థితి, ఆ బాధను కూడా దిగమింగుకొని ఏది తేలుగుట్టినటువంటి ఇది అంటారు కదా, దొంగలని మనం అనకూడదు కానీ ఇవి చెప్పుకోలేనటువంటి బాధతో ఈ రోజున ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి, ఎలా దీనికి పరిష్కారం ఏ విధంగా కనిపెడతారు ఏంటి అనేది ఆ మంత్రం ఏదన్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఉందా, లేదు అంటే రేపొద్దున ఎవరన్నా కేంద్ర బీజేపీ పెద్దలు వచ్చేమన్నా దీన్ని సముదాయిస్తారా? సముదాయించాలంటే అసలు బీజేపీలో ఉండేటువంటి అంతర్గత సమస్యలు ఎక్కడ పరిష్కరించుకుంటారని. ఎందుకంటే పురంధేశ్వరి రాజమహేంద్రవరంలో పోటీ చేస్తే ఈ రోజున సోంబీర్ రాజుకు సంబంధించినటువంటి వరకు వాళ్ళు ఓడించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకే వాళ్ళు సహకరించుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇక తెలుగుదేశంకి ఎక్కడ ఇది మరి వాళ్ళు ఎలా సహకరించుకుంటారు, ఏం చేసుకుంటారో అర్థం కాని అయోమయ పరిస్థితి అయితే ఉంది. ప్రజల్లో మరింత గందరగోళం అయితే ఉంది.
రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ అభ్యర్థుల మార్పు అన్నటువంటి పాయింట్లో ఏమన్నా ఉంటుందా? చెప్పండి గారు. చెప్పండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంగా చాలా చక్కటి కథలు అల్లుతూ వచ్చి బీజేపీ మీద ఒక రాయేశారు. నేను కృష్ణాంజనేయులు గారు మాట్లాడినటువంటి విషయాలు వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే పురంధేశ్వరి గారిని బీజేపీ వాళ్ళు ఓడిస్తారనేటటువంటి విషయం మరి వారు ఏమన్నా కలగన్నారేమో తెలియదు. కానీ పురంధేశ్వరి గారు రాష్ట్రంలో 25 పార్లమెంట్లో మొదటి మెజార్టీతో నెగ్గే క్యాండిడేట్ రాజమండ్రి పార్లమెంట్, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఇది 3 పార్టీలు 3 వర్గాలు ఏదో కదలాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు సీనియర్ మినిస్టర్లు ఉన్నటువంటి 6 ఎవరైతే పెద్దలు ఉన్నారో 6 వర్గాలుగా వైసీపీ విడిపోయి ఉంది. ఇవాళ వాళ్ళు సీఎం గారిని కలవాలంటే ఈ 6 కలిపి వీళ్ళతో కలిసి కూర్చున్న తర్వాత వీళ్ళు ఓకే అంటేనే సీఎం గారిని కలిసే అవకాశం ఉంది. వారి దగ్గర ఉన్న అంతర్యాలు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి జిల్లా నుంచి తాడేపల్లి, ఇవాళ ఎంతమంది అభ్యర్థులు డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే తాడేపల్లి పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఎంతవరకు సెట్ అయింది. ఇవాళ అవన్నీ కూడా దాచిపెట్టేసి బీజేపీలో ఏం జరుగుతుంది, టీడీపీలో ఏం జరుగుతుంది, జనసేనలో ఏం జరుగుతుంది తొంగి చూసేటటువంటి పరిస్థితుల నుంచి వాస్తవ పరిస్థితులు డిస్కస్ చేసినట్టయితే ప్రజలకు సమాచారం ఇవ్వడం, పార్టీలకు కూడా సూచనలు ఇవ్వండి, తప్పులేదు. కానీ రాజకీయ అంశాలను మరీ దారుణంగా ముడివేసి ఒకవైపుకు అంటే 175 నెగ్గుతారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వం వస్తుందా రాదా, సీట్లు వస్తాయా రాదా భయపడే స్థాయికి సభల ద్వారా జనం చెప్తున్నటువంటి పరిస్థితి మరి కృష్ణాంజనేయులు గారు కూడా గమనించాలి. ఇవాళ ఎంతమందిని వేరే పార్టీ నుంచి తీసుకొని సీట్లు ఇస్తున్నారు, ఇవాళ నిన్న కూడా జనసేన నుంచి వెళ్ళినటువంటి సీట్లు ఇస్తున్నారు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు భయపడుతున్నారు అంటే బీజేపీ జనసేన టీడీపీ కూటమిలో ఇబ్బందులు లేవని అంట్లా ఉన్నాయి. మాకు కొన్ని కమిటీలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు పైనుంచి కోఆర్డినేట్ చేస్తారు. ఖచ్చితంగా నామినేషన్ల నాటికి మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం 130-140 సీట్లు ఇవాళ కూటమికి వస్తున్నాయనేది అన్ని సర్వేలు చెప్తున్నటువంటి విషయం. ఇది చాలా క్లియర్. మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఈ విషయాన్ని ప్రజల్లో చెప్పడానికి, ప్రజల ఆశీస్సులు పొందడానికి. అటువంటి వాస్తవమైనటువంటి విషయాలు చర్చించడం వల్ల అందరికీ ఉపయోగం ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్, మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు, మా కృష్ణాచార్య గారికి ఈ మధ్య తన ఊహాశక్తికి బాగా రెక్కలు తొడుగుతున్నట్టున్నాడు, పదులు బాగా పెడుతున్నట్టున్నాడు. కాబట్టి విశ్లేషణలో కొంత ఇష్టారీతిన విశ్లేషణ చేస్తున్నారు. అది అయితే వారి విజ్ఞత వదిలేస్తాం. జనసేన నుంచి 2 అభ్యర్థులు మార్చే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళ పేర్లు నాకు అసలు మా వాళ్ళు డిక్లేర్ చేసేది ఈ మధ్య ఇంకా మీ పేర్లు గుర్తులేకపోతే అంతా అయ్యోమయ్యో మీకు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు. సరే, ఇక అది వదిలేసేయండి. నేను ఒకటి చెప్పగలను, మీకు స్పష్టంగా చెప్పగలను. ఇటువంటి డిస్ప్యూట్లు ఏమైనా వస్తే మండల స్థాయిలోనూ కమిటీలు ఉన్నాయి, మాకు నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయిలోనూ ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలోనూ. అది ఆ సమస్య స్థాయిని బట్టి ఆ స్థాయి వ్యక్తులు అక్కడ స్పందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా టీ కప్పుల తుఫాను. వీటి వల్ల ఓట్ల మీద ప్రభావం పడుతుంది, తటస్థ ఓట్ల ప్రభావితం అవుతారని ఎవరన్నా కళ్ళకంటే వారి ఊహాశక్తికి దండం పెడతాం అంతే. దండం పెడతాం, అంతకు మించి వెయ్యి చేయగలిగింది ఏం లేదు. ఇక కృష్ణాంజలి గారే స్వయంగా అబ్జర్వ్ చేశారు వైసీపీకి సంబంధించిన సంగతి. నేను దాని గురించి పోదలుచుకోవాలి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలోనూ ఎన్నికల సమయంలో కొంత ఇబ్బందులు ఉంటాయి, కొంత లుకలకులు ఉంటాయి, కొంత కార్యకర్తల్లో కొన్ని ఆశించి అవి వాళ్ళకి జరగకపోతే అలకలు ఉంటాయి. ఆ అలకల్ని వాళ్ళు ఇంకో రకంగా వాళ్ళు బయట పెడుతుంటారు. ఆ బయట పెట్టిన వాటిలో సరైన రీజన్ చూసుకొని అక్కడ ఉన్న స్థానిక నాయకులు దాన్ని సరిదిద్దుతుంటారు. ఇవన్నీ ఏంటంటే అసలు మా శివశంకర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, జనసేన జనరల్ సెక్రటరీ, ఏ స్లోగన్ వెనకాల ఏ ఉద్దేశం ఉందో దానికి అనుకోకపోతే మనం దెబ్బతింటాము, తప్పుదారులకు వెళ్తాం అనేది. ఈ కార్యకర్తలు కొంతమంది చేసే కొన్ని విపత్త చేష్టలు కానీ చేష్టలు కానీ ఆ స్థాయిలోనే ఉంటాయి. వాటిని సరైన సమయంలో సరైన విధంగా సరైన స్థాయిలో నాయకులు గుర్తిస్తారు, వాటిని తీసేస్తారు. ఇక వర్మ గారు పిఠాపురంలో అని పాపం అంటే ఇప్పుడు పగోండి సోదరుడితే అంటే నువ్వు పోతావరని చెప్తాడు. పాపం మా కృష్ణాంజలి గారు అడిగిన వాళ్ళు అందరూ బహుశా వైసీపీ వాళ్ళు ఉంటారు, వంగాకేతో సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు అదే చెప్తారు.
జనాల్లోకి వెళ్ళి అడగండి, జనాల స్పందన ఏమొస్తుందో చూడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం నిశ్చితం. మెజార్టీ ఎంత అనే దగ్గరే ఇక్కడ ప్రశ్న తప్ప అది కనీసం 50,000 పైనుంచే ఉంటుంది అనే దాని మీద కూడా ఎవరు కూడా అనుమానాలు లేవు. ఇక్కడ మీరు బహుశా 50,000 తగ్గించారు, పవన్ కళ్యాణ్ లక్ష అంటే 50,000 తగ్గించేసారు. 50,000 పైన నిశ్చితం అంటున్నా నేను, తగ్గించరా. లక్షలో ఉన్నారు మీరు కూడా. మేము మా భాషలో కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ ఉండేది. మేము అతి విశ్వాసాలకి లేదా మిగతా వాటికి మాట్లాడతాం. ఎందుకంటే ఎటు నుంచి ఎటు పోలరైజేషన్ చూసినా కూడా మా సమీకరణాలు మేము ఆలోచన చేసుకుంటాం. ఎప్పుడు కూడాను మేము ఆ దిశగానే సాగుతాం. మీరు చెప్పినట్ల వర్మ గారిలో ఎక్కడా కూడా ఇంత మట్టికి మాకు ఎటువంటి వేరే ఆలోచన కనపడలేదు. సరే, వర్మ గారికి సంబంధించిన అనుచరులు ఎవరు ఉన్నారని మీరు అనుకుంటే అది మీరు అడిగిన ఆ సోది అడిగిన వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళని అడుగుంటే వైసీపీ వాళ్ళు మీకు ఆ సోది చెప్తే, సోది అంటే మా ఇళ్ళకి తిరిగి చెప్తారు చూసారా, ఆ ఆడవాళ్ళు చెప్పే సోది అంటే మనం మాట్లాడుకునేది కాదు, గొప్పని కాదు. అట్లా చెప్తే ఆయన ప్రిడిక్షన్స్, దానికి నేను సమాధానం చెప్పాల్సిన అయితే అవసరం అయితే లేదు. నేనైతే చెప్తున్నాను, కూటమిలో ఎక్కడా కూడా పొరపచ్చాలు లేవు. ఉన్నా కానీ వాటిని సమస్య పుచ్చటానికి అది అన్ని స్థాయిల్లో కూడా కమిటీలు ఉన్నాయి. ఉదాహరణకి ఈ రోజు నేను మా మచిలీపట్నంలో పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ సమావేశాన్ని నేను పాల్గొన్న ప్రత్యేకంగా. చాలా మంది చాలా అంశాలు చెప్పారు. తెలుగుదేశానికి మనకి మధ్య ఉన్న విభేదాలు ఏమైనా ఉంటే వాటిని ఎట్లా చేసుకుని ఐక్యంగా వెళ్ళాలో కూడా సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల గుర్తుని ప్రజలకు ఏ రకంగా తీసుకెళ్లాలా, పార్లమెంట్లో జనసేన సంబంధించిన వాళ్ళు ఉండి అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఆ గుర్తుని ఏ రకంగా ప్రచారంలో తీసుకెళ్ళాలి, ఆ గుర్తులు. ఎందుకంటే సామాన్యులను కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే కాబట్టి. వైసీపీకి ఆ సమస్య లేదు, 175 నియోజకవర్గాలు కూడా ఆ సమస్య లేదు. కానీ ఇక్కడ మా కూటమికి వచ్చేటప్పటికి పార్లమెంట్లో ఒక గుర్తుంటుంది, అసెంబ్లీలో ఒక గుర్తుంటుంది. ఏ గుర్తుకు ముందు ఓటు పడుద్ది, ఏ గుర్తుకు రెండోసారి ఓటు పడుద్ది, అది మేము స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత గుర్తును పోలిన గుర్తులకి ఇప్పుడు చాలా ప్రయత్నం జరుగుతుంది. వాటి మీద మా కాన్సన్ట్రేషన్ అంతా ఉంది తప్పితే ఈ అల్లర చిల్లరగా జరిగే గొడవలు అని మీరు చెప్పబడుతున్న గొడవలు వాటి మీద మా దృష్టి లేదు, మా దృష్టికి రాలేదు. వచ్చినా కానీ వాటిని మేము తిరిగి టీక కొన తీసుకుంటారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, జనసేనకు సంబంధించి ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అని వాళ్ళు భావించారు, రాలేదు కాబట్టి వెళ్ళారు. ఇక్కడ వాస్తవంగా తెలుగుదేశం నుంచి వెళ్ళిన కేసినేని లాంటి వాళ్ళకి, నాని లాంటి వాళ్ళకి సీటు దొరికింది. వీళ్ళకి ఎవరికి సీట్లు రావని తెలిసినా వెళ్ళడం వెనకాల ఆర్థిక కోణాలు చూస్తున్నారా లేకపోతే రాజకీయ కోణాలు చూస్తున్నారా? చాలా ఆర్థిక కోణాలు ఉంటాయి. రాజకీయ కోణాలు అయితే ఎవడు కూడా మునిగే పడవ ఎక్కాలని ఎవడు అనుకోడు. రాజకీయ కోణాల కన్నా ఆర్థిక కోణాలే ఉంటాయి. ఎందుకంటే ఈసారి మనం గెలవకపోతే మన పరిస్థితి అని తెలిసినప్పుడు వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు అవతల పక్షం వాళ్ళు. నేను పేరు పెట్టి ఎవరిని అంటలేదు, నేను జనరల్గా చెప్తున్నా. అటువంటిప్పుడు ఎదుటివాడు గెలుపులో ఉన్న వాళ్ళని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వచ్చిన వాడు కూడా ఆ లాభం ఆశించి వచ్చిన వాడు వాడికి ఆ లాభం ముట్టగానే వాడు చెప్పాల్సిన ఆ స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతాడు. వాడి యొక్క యాక్షన్ మీడియాలో 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఏముండదు. జనసేన నుంచి వెళ్ళిపోయిన వాళ్ళలో ఇవాళ ఒక్కొక్కడు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎవరికన్నా స్థాయి ఉందా? ఎవరికి స్థాయి లేదు. ఎవడన్నా ప్రజల్లో డిస్కషన్లో ఉన్నారా? వాళ్ళ గురించి ప్రజలు ఏమైనా చర్చించుకుంటున్నారా? జనసేనలో ఉన్నప్పుడే నాయకులు గుర్తించారు, జనసేన వదిలిపోయినాక 1 రోజుల్లో మర్చిపోయారు అందరినీ. అంటే అంత సిల్లీగా ఉంటుందా సార్ ఒక నాయకత్వం? అంటే ఇప్పుడు కేసినేని నాని బయటకు వెళ్ళాడంటే ఇవాళకి అంటే లీడర్లో లోపమా, పార్టీలో లోపమా? వాళ్ళ స్థాయి అంత ఎదగలేకపోవడం అంటే పార్టీ అడ్వాంటేజ్ పోయినట్టు కదా. అప్పుడు దీనికి మనం గొంగట్లో తింటూ వింటుకు వచ్చిన అనుకున్న రీతిగా రాజకీయాల స్థాయి దిగజారింది సార్. ఇప్పుడు ఒకప్పుడు మనకి జాతీయ పార్టీలు పవర్లో ఉన్నప్పుడు స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా ప్రతివాడు పవర్ఫుల్గా ఉండేవాడు. కానీ ఏ రోజైతే ఎమ్మెల్యే సెంట్రిక్గా రాజకీయాలు మొదలైనయో అప్పుడే రాజకీయ నాయకుల పతనం మొదలైంది, వాళ్ళ యొక్క గౌరవ ప్రతిష్టల పతనం మొదలైంది. ఎమ్మెల్యేల స్థాయి నుంచి ఇప్పుడు కేవలం ప్రాంతీయ పార్టీలు చెందిన ప్రాంతీయ పార్టీ అధినేతల యొక్క ఫేస్ వాల్యూ, ఇమేజ్ బట్టే మిగతా వాడు అందరిది కూడాను కొనసాగటం మొదలు.
ఎప్పుడైతే ఆ పరిణామంలోకి మంచి వచ్చిందో point. ఈ ఎమ్మెల్యేల వాళ్ళ ఉనికి అనేది పూర్తిగా పోయింది. నేను అంటే సింపుల్ గా మా అవుతువారు ఏమైనా బాధపడను అంటే నేను ఒకటే మాట చెప్తాను, వారు బాధపడను అంటే వారు కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను పెట్టారు, తప్పులేదు. మాకు ఒక ఆలోచన దారి ఉంది, ఆలోచన దారి ప్రకారం వాళ్ళు వెళ్దామనుకున్నారు. కానీ ఈ ఆలోచన దారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ ఎగిరిపోయారు. అక్కడ జగన్ రెడ్డి, ఇక్కడ వాలంటీర్, వీళ్ళే కనపడుతున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద దెబ్బడితే మరి ఈ యొక్క మీరు అనుకునే ఆ స్ట్రక్చర్ అంటే చూసారా, ఆ స్ట్రక్చర్ ఎక్కడ కనపడుతుంది? ఇప్పుడు ఆ స్ట్రక్చర్ జనబాహుల్లోకి ఎక్కడ వెళ్తుంది? ఈ ఇబ్బందులు ఉంటాయి. ఈ ఆధునిక రాజకీయ యుగంలో ఈ ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ ఆధునిక రాజకీయ యుగంలో అధినాయకుడు ఫేస్ వాల్యూ, కార్యకర్తలు కేడర్ బలమే, ఈ రెండే ప్రధానమే. మధ్యలో వచ్చి వెళ్ళిపోయే నాయకులు వాళ్ళని బట్టి మటుకి రాజకీయాలు తలకింద లోటాలు ఏమి ఉండవు. మంచి పాయింట్. రైట్, శ్రీధర్ గారు. శ్రీధర్ గారు మీరు ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు, నేను 2 పాయింట్లు క్లియర్ చేస్తాను. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత నిన్నటి వరకు కూడా ఆ పార్లమెంట్ ఏరియాలో ఎవరు పోటీ చేస్తున్నారో ప్రకటించుకుంటూ వచ్చేసారు. సో గుంటూరులో మారుస్తున్నారు అని చెప్పి అన్నారు కదా, రేపు సాయంత్రం ఈ టైంకి మీకే క్లారిటీ వస్తుంది, మారుస్తున్నారా లేదా, ప్రకటిస్తారా లేదా అని. సో అది ఒకటి. రెండోది, మన పెద్దలు శాంతిప్రసాద్ గారు మాట్లాడుతా వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు. మేము అదే చెప్తున్నాం అండి. మేమేం చెప్తున్నాం, మా 2019 నుంచి 2024 వరకు మేము ఏ పాలన అందించామో, మేమే అభివృద్ధి చేశామో, నెగిటివ్ గా ఏం మాట్లాడలేదు. నేను నెగిటివ్ పాజిటివ్ ఏం చెప్పట్లేదు సార్. మీకు నెగిటివ్ అనిపించింది, మీరు ఎమ్మెల్యేకే ఇంపార్టెన్స్, మీరు ఏమనుకుంటున్నారో, మీ పాలసీ ఏంటో మీరు డైరెక్ట్ చెప్పేసేయండి. మేమేం చెప్తున్నాం, మా పాలసీ ఏంటంటే ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులతోనే రాజకీయం నడవాలా, ఏ వ్యవహారమైనా నడవాలా. అప్పుడే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఒక అనుసంధానం ఉంటుంది. ఇప్పుడు కూడా బాధ్యత లేని వ్యవస్థ మధ్యలో అనుసంధానం జరిగితే ఆ లింక్ కట్ అయిపోతే ప్రజలకి చాలా గందరగోళంలో పడతారు. శాంతి ప్రసాద్ గారు, మీరు పార్టీ కూడా గందరగోళంలో పడుతుంది. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు అదే సాయి గారు అడిగిన ప్రశ్నకు అదే సమాధానం అండి. ఇప్పుడు మేము ప్రజాప్రతినిధులకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ప్రజాప్రతినిధులను సైడ్ లైన్ చేసేసి వాలంటీర్లు తీసుకొచ్చామని చెప్పి అంటున్నారు. కాబట్టి వాలంటీర్లు అడ్డం, మాకు వాలంటీర్లు తీసేస్తామని తెలుగుదేశం వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఇదే వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి నిర్ణయంగా నిన్న ప్రకటించారు. సో రూల్డ్ అవుట్. ఎందుకోసం అంటే ఒకటి. రెండోది వచ్చేసేసి ప్రజాప్రతినిధులుగా వాళ్ళకు ఉన్న బాధ్యతలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనిస్తే ఒక కరోనా ఉన్న 2 years మినహా మిగిలిన ప్రతి టైంలో, ఈవెన్ 2019 డిసెంబర్ ఆ ప్రాంతంలో మనం డ్వాక్రా విమెన్కి ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే చేశామో అది కానివ్వండి, నాడు నేడు స్కూల్స్ చేసినప్పుడు కానివ్వండి, ఇదే ఎమ్మెల్యేలు ప్రతి స్కూల్కి వెళ్ళి చెక్ చేయాల్సిన బాధ్యతగా వాళ్ళని పెట్టారు. ఈ 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు తీసేసిన తర్వాత గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రతి ఎమ్మెల్యే గతంలో ఎన్నడూ లేని విధంగా 6 నుంచి 8 సార్లు ప్రతి గడపని టచ్ చేశారు. సో ఎమ్మెల్యేగా కానీ ప్రజాప్రతినిధిగా కానీ ఎన్నికైన వాళ్ళ బాధ్యత ఏంటి? ప్రజలకు సేవ చేయటం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, వీళ్ళు ఆర్మీ, వీళ్ళకి ఏది సచివాలయం వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, వీళ్ళకి అడిషనల్ గా ఇచ్చిన ఒక రీసోర్స్, ఆ రీసోర్స్ ను ఉపయోగించుకొని ముందుకెళ్ళమని చెప్తున్నారు. సో ఇక్కడ ఇందులో ఏమన్నా ప్రాబ్లం ఉంటే రిసోర్స్ అండి, ప్రభుత్వ రిసోర్స్ అండి, అది ఒకటి క్లారిఫికేషన్ సార్. ఇది నేను అదే చెప్తున్నా. పార్టీ రిసోర్స్ అయితే తెలుగుదేశం వాళ్ళు 10,000 ఇస్తానంటే మరి జనసేన మౌనంగా ఎందుకుందండి? పార్టీ రిసోర్స్ అయితే జనసేన కూటమిని నడుపుతున్న చంద్రబాబు నాయుడు 10,000కు పెంచుతానంటే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వాలంటీర్లు 10,000 ఇస్తారా? సో మనం మాట్లాడే దాని మీద ఒక స్టాండ్ అనేది క్లియర్ గా ఉండాలి. సో నెంబర్ 2. నెంబర్ 3, నేను ఇందాక మన మాలకొండయ్య గారు కూడా చెప్తూ
మొత్తం అసలు వాళ్ళు చాలా పవిత్రంగా ఉన్నారు, పొత్తులు అని చెప్పి అంటా ఉన్నారు. అక్కడ 100% ఓటింగ్ జరిగిపోద్ది, ఇదన్నీ టీ కప్పులో తుఫాన్ అని చెప్పి శాంతి ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. 2014లో 10 సీట్లు ఇస్తే వాళ్ళు గెలిచింది 4 బీజేపీ. సో అక్కడ కూటమిలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎలా జరుగుతుంది అనేది మనకి చూస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చూడబోతాం. 50 రోజుల్లో ఇంకా మనకి ఎలక్షన్ వచ్చే నెల 13 కాబట్టి ఆల్మోస్ట్ 30 రోజులు ఉంది. ఈ 30 రోజుల్లో మనం ఇంకా ఇక్కడ నుంచి చాలా చూడబోతున్నాం. సో మాకైతే చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమిని ఎలా నడుపుతారు అనే దాని మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మేము ఇలాగే వాళ్ళు ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం. రైట్, శాంతి ప్రసాద్ గారు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు ఇస్తా అన్నారు? మేము వాలంటీర్ వ్యవస్థని పార్టీ కార్యకలాపాల కోసం ప్రభుత్వ సొమ్ము ఇచ్చి వాడుకో. అది నిరుద్యోగ యువత అండి. వాళ్ళు నిరుద్యోగ యువతను మనం సక్రమమైన స్థాయిలో సరైన విధంగా వాడుకోకపోతే పెడదోరణ పట్టే అవకాశం ఉంది. రెండోది వాళ్ళు విలువైన జీవితాలు కోల్పోయే అవకాశం. మేము నిరుద్యోగ యువతని వాళ్ళు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండటం కోసం వాళ్ళు కొన్ని విధి విధానాలు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్, మనకి స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మనకి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అని ఉండేది, అంటే జాతీయ స్థాయిలో ఉండేది. నేషనల్ క్రెడిట్ కార్ప్స్ను నేషనల్ సోషల్ సర్వీస్. దేనికంటే సమాజం పట్ల ఆ విద్యార్థి దశ నుంచే వాళ్ళకి బాధ్యత తీసుకోవడం కోసం. అట్లాగే ఈసారి మేమేం చేద్దాం, నేను ఉద్యోగ యువతని వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, ఉద్యోగాలు రావట్లేదు, తల్లిదండ్రుల భారం కాకూడదు కాబట్టి ఆ వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎవరైతే వాళ్ళని చట్టబద్ధంగా కూడా ఒక ఫ్రేమ్లో తీసుకొస్తాం. వారి సేవలని మేము ఉచితంగా తీసుకోము. అయితే వారి సేవలు ప్రభుత్వానికి తీసుకుంటూనే వారి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళకి ఆ విసులుబాటు ఇస్తాము. ఉద్యోగాలు రేపు భవిష్యత్తులో వెళ్తే వాళ్ళకి ఒక సర్టిఫికేట్ లాంటిది కూడా ఇస్తాము. ఎన్సిసి ఎన్ఎస్ఎస్లో సర్టిఫికేట్ ఇస్తే రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు ఎట్లా పనికొస్తాయి అట్లాగా. ఎందుకంటే వీళ్ళు సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. రెండోది సమాజానికి విచ్ఛేదకు వీళ్ళు కారణం కాకుండా కూడా ఉంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వాలంటీర్ వీళ్ళు ఏంటి, వీళ్ళు ఏమని ప్రకటించారు, ఏమని ప్రకటించబడుతున్నారు వాలంటీర్లు? వాళ్ళు జగన్ రెడ్డి అంటారు. అక్కడ వచ్చేటప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట రానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాలంటరీ సర్వీస్ ఆ స్థాయిలో తీసుకెళ్తాం వాళ్ళని. అంతేగాని పార్టీ వ్యక్తిగత రాజకీయ వ్యవస్థగా మేము తీసుకెళ్ళాం, దిగజార్చం కూడా. రైట్, జీవితాలతో ఆడుకోం. ఇక్కడ బేసికల్ గా మనం పార్టీకి ఎవరు వాడుతున్నారు వాలంటీర్ని అనేది క్లియర్ కట్ ఎవిడెన్స్ కనపడతా ఉందండి. సో జన్మభూమి కమిటీలు అని వేసి ఆ రోజున ఎవరు ఎలా పార్టీకి వాడుతున్నారు, వాళ్ళ ద్వారా ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి డయాస్లో పాదయాత్రలో నేను వస్తే ఈ జన్మభూమి కమిటీలను రద్దు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాము ప్రతి 50 ఏళ్ళకి అని చెప్పారు. కానీ ఇన్ రియాలిటీ అది 60 నుంచి 70 బెనిఫిషరీస్ వరకు ఒక వాలంటీర్ అనే యావరేజ్ కావడం జరిగింది. ఎందుకోసం అంటే ఇవి కొన్ని రీజన్స్ ఏంటంటే, ఒక విలేజ్లో అంతమంది బెనిఫిషరీస్ ఉన్నా దాన్ని ఏమంటారు, డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగకపోవటం డ్యూ టు వేరియస్ అదర్ రీజన్స్ కూడా. సో అది అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ అనలేము, బట్ అది ప్రాక్టికల్గా రియాలిటీ అది. సో మేము ఇదే చెప్తున్నాం, ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మా పార్టీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. మేము ప్రతి బూత్కి కూడా 1+3 కమిటీ వేస్తున్నాం, బూత్ కమిటీ అంటాం. ప్లస్ ప్రతి 50 ఏళ్ళకి కూడా గృహ సారథులు అని చెప్పి ప్రతి 50 ఏళ్ళకి ఒకళ్ళు వేసాం, నాట్ 50 to 60 బెనిఫిషరీస్. సో వీళ్ళు మాకు మళ్ళీ వేరుగా ఉన్నారు. అంటే ప్రతి బూత్లో కూడా మాకు ఒక 4 నుంచి 5 మనుషులు ఉన్నారు. సో గృహ సారథులు 3 వీళ్ళు ఏది మన పోలింగ్ బూత్ మెంబర్స్. సో ఇదంతా మా పార్టీ వ్యవస్థ. వాలంటీర్లు ఖచ్చితంగా వాలంటీర్లు కాదు, టీడీపీ సానుభూతి పరులు, జనసేన సానుభూతి పరులు కూడా వాలంటీర్లుగా ఉన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నిన్న వాలంటీర్లందరినీ రాజీనామా చేయాలి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నాం అని చెప్పి అది మన ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు నాయుడు అందరూ మాట్లాడారు. మరి వాలంటీర్లు నిజంగా వైఎస్ఆర్సీపీకే ఫుల్ సపోర్ట్ చేస్తుంటే
అందరూ రాజీనామా చేసేయాలి కదా. సో మళ్ళీ అక్కడ దానికి కాంట్రాడిక్షన్. మనం ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాట మీదే నెక్స్ట్ మాట కూడా కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ప్రతి దానికి యూటర్న్ తీసుకొని మళ్ళీ బురద జల్లుదాం మళ్ళీ జల్లుదాం అని చెప్పి వస్తూ ఉంటే, ఇన్ఫాక్ట్ ఆంధ్రజ్యోతిలోనూ ఎక్కడో లేదా ఎక్కడ డిస్క్రిప్షన్ లోనే ఈ సీట్లు సర్దుబాట్లు జరుగుతున్నాయి అనేది నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం నుంచి వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లే ముందు టీడీపీలోనే జరుగుతుంది అని చెప్పి వాళ్ళ మీడియాలోనే వచ్చినాయి. రైట్ సాయి గారు, నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒకే ఒక నిమిషంలో. కృష్ణాంజలి గారు కొద్దిగా మన్నించండి. ఇప్పుడు మంచి వచ్చాడు కొంతమంది నాయకులు కొన్ని ఐడియాలు కన్సీవ్ చేస్తారు. అవి ప్రారంభించినప్పుడు కొంత దుష్పరిణామాలు పరిగణించడం, వాటిని కనుక స్ట్రీమ్లైన్ చేసి సహేతుకమైన దృక్పథంలో పెట్టి వాటిని కనుక చేసుకోగలిగితే సమాజానికి ఉపయోగపడుతుంది. జన్మభూమి కమిటీ నిజంగా వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడుకి చాలా అపకీర్తి తీసుకొచ్చింది, అతని పరాజయానికి కారణం. కానీ జన్మభూమి కమిటీ వల్ల జరిగింది ఏంటంటే, ప్రజలకి పాలకులకి మధ్యలో ఒక వారధి అనేది గతంలో ఉండేది కాదు. మీరు గతంలో చూసుకుంటే వాళ్ళు దేనికైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు పెట్టుకోవడం ఇవన్నీ చేసుకోవడం జరిగేది. ఈ జన్మభూమి కమిటీ వచ్చిన తర్వాత గ్రామాల్లో గ్రామ స్థాయిలో కూర్చొని పనిచేసుకోవడం జరిగింది. సిస్టంలో ఏంటంటే మంచి ఉద్దేశంతో పెట్టింది, చెడు పరిణామాలు చూపించింది. అలాగే వాలంటీర్ వ్యవస్థలో కూడా ప్రతి 50 ఏళ్లలో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ చూడడం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేవి ప్రజలకు చేరువ చేయటం అనేది అక్కడ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పక్కకు పోయి ఇతరత్ర రాజకీయ కారణాలు రావడం వల్ల ఆ రెండు వ్యవస్థలు భ్రష్టు పట్టింది. మేము రేపు చేయబోయే వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే రాజకీయం అనేది దాంట్లో పెట్టకుండా సామాజిక కోణమే పెట్టదలుచుకున్నాము. కాబట్టి వాలంటీర్ల వైపు చర్చకి వెళ్ళిపోతున్నాం, కంప్లీట్ వెళ్ళిపోతున్నాం. కాదు, ఈ వ్యవస్థ యొక్క యువత, ఎందుకంటే యువతకు కూడా ఇప్పుడు ఓటర్లు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. కాబట్టి వైసీపీ చేసిన విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి కూడా అవసరం ఉంది కాబట్టి. రైట్. మాలకొండయ్య గారు, భారతీయ జనతా పార్టీ దృష్టిలో ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీ ఏదైనా ఈ సమస్యల పరిష్కారానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? నెంబర్ 1. రెండవది, ఇప్పుడు ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయి? ఎందుకంటే ఇంకా కొన్ని మార్పులకి తెలుగుదేశం ప్రయత్నిస్తుందంటే మీది ఏమన్నా మార్చమంటే, ఇంక్లూడింగ్ అనపర్తి లాంటిది మార్చమని గట్టిగా చెప్తున్నారు. అందులో స్వయంగా పురంధేశ్వర్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అనపర్తి ఓట్ల మీదనే గతంలో గెలుపోటములు ప్రభావితం చేసింది కాబట్టి అక్కడ నలమిల్లికి ఇచ్చి దాని బదులుగా మీకు ఏదో తమ్మళ్ళపల్లి ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండేటటువంటి నిర్ణయాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ నుంచి కమిటీ వేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన పార్టీలతో కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఎన్నికల కోఆర్డినేషన్ కోసం కమిటీలు వేస్తారు. వారు కూర్చొని ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా ఇబ్బందులు ఉంటే ఏ విధంగా పరిష్కరించాలనేటటువంటి విషయాల మీద దాదాపుగా మా సెంట్రల్ లీడర్స్, మాకు ఇన్ఛార్జీలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. వీరందరూ కూడా కలిసి మాట్లాడతారు. అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరికొన్ని నిర్ణయాలు ఏదైతే సైనికుడైనటువంటి కార్యకర్తలను గెలిపించుకోవడం కోసం పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి క్యాండిడేట్ని గెలిపించడం కోసం కొన్ని ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఆ విధంగా నిర్ణయాలు ఏవి తీసుకున్నప్పటికి కూడా కూటమిలో అందరూ చర్చించి అవకాశం అయితే ఉంది. మార్పు చేర్పులు అయితే అవకాశం రెండు విధాలా ఉంది. సైనికుడు కాబట్టి, దేశభక్తుడు కాబట్టి పార్టీలో నిర్ణయం తీసుకుని అతను గెలిపించాలనే ఆలోచన కూడా చేయొచ్చు. రెండు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అనపర్తిని చూస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మా క్యాండిడేట్ వీక్ అనే ప్రచారంతో పాటు తెలుగుదేశం కూడా వీక్ అనేటటువంటిది ఉంది. ఇద్దరు వీక్ అయినప్పుడు ఇద్దరిని మార్చవలసిన అవసరం లేదు. ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది అటునైనా ఎటైనా పార్టీ తీసుకున్న నిర్ణయానికి మనం బేస్ అయి పనిచేస్తాం. రెండోది, ఇందాక మన పెద్దలు మాట్లాడారు, రాజకీయ అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఎంతసేపు మన రాజకీయ కోణం కాకోకుండా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న అభివృద్ధి ఫలాలు ఇవాళ ప్రజలకు అందుతున్నాయి. ఆ ప్రజలు ప్రతి ఇంట్లో నరేంద్ర మోడీ గారిని, వారి గవర్నమెంట్ మళ్ళీ తిరిగి కేంద్రంలో రావాలి, ఆంధ్రలో కూడా బీజేపీ కూటమి రావాలని ఎదురు చూస్తూ మేము వెళ్తున్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని వర్గాల ప్రజలు స్వాగతం చెప్తున్నారు. ఏ విధమైనటువంటి స్వాగతం అంటే చాలా ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి. వికసిత్ భారత్ అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే మేము గ్రామాల వారీగా, కార్పొరేషన్ వారీగా, డివిజన్ల వారీగా వెళ్తుంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పథకాలు అధికారులు
పార్టీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అంటారు రామ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బ్రహ్మాండం లాంటి పెద్దలు వైసీపీ ఆఫీసులో కూర్చొని లెక్కలేస్తున్నారు. అయ్యో బీజేపీ ఓటు శాతం పెరిగిపోతుంది, మన వాళ్ళు వాడిపోతారు, క్యాండిడేట్లు మార్చండి. సార్ మీ ఆఫీస్ కూడా రమ్మంటే వస్తాం, లెక్కలేయడానికి మీ ఆఫీస్ కూడా రమ్మంటే వస్తాం. చెప్పండి. కాదండి, ప్రతి పంచాయతీ ఆఫీస్ కూడా వెళ్ళండి, వికసిత భారత పుస్తకం చూడండి, అక్కడ ఉండే లబ్ధిదారుల సంఖ్య. రంగురంగుల పుస్తకాలన్నీ చూస్తున్నాం, చాలా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వేశారు. కానీ ఆ పుస్తకాలు పెట్టిన ఖర్చు అన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు డెవలప్మెంట్ కోసం ఇస్తే బాగుండేది. చాలా రంగురంగుల పుస్తకాలు వేశారు. ఏదో కళ్ళజోడు పెట్టుకున్నటువంటి మేధావులు, అభివృద్ధి కనిపించదు, మోడీ గారు కనిపించరు, బీజేపీ అభివృద్ధి మీకు అవసరం లేదు. మీకు ఎంతసేపు ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్ మ్యూట్ అయింది చూడండి మీరు ఒకసారి. అది మీరు ముందుకెళ్ళి తీసుకెళ్తున్న అంశం. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. మీరు కావాలంటే 1-to-1 డిబేట్కి రండి, మీరు చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కి లక్షల కోట్లు స్కీముల ద్వారా కానివ్వండి, పథకాల ద్వారా కానివ్వండి, అభివృద్ధి ద్వారా కానివ్వండి. మంచి సవాల్. కంపల్సరిగా మీ ఇద్దరిది పెడతాను రోజున. డేటా అంతా మీరు తీసుకుని రెడీ అవ్వండి, తప్పనిసరిగా పెడతాను నేను. మంచి పాయింట్. ఫైనల్గా కృష్ణాంజనేయులు గారు, ఈ పొత్తులకి సంబంధించి ఇక నోటిఫికేషన్ అయ్యేలోపే సెట్ అవుద్ది అనుకుంటున్నారా? అయ్యాక కూడా మార్పు చేర్పులు ఉంటాయి అనుకుంటున్నారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వీళ్ళు చెప్తున్నటువంటి అంత సులువుగా లేవండి. ఆ సులువుగా లేవు అని అనటానికి ఇప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మాలకొండయ్య గారు అంగీకరించారు. ఆనపర్తితో అది ఇంకా ఏముంటది అసలు. ఇంకా అసలు రఘురామకృష్ణరాజు పంచాయతీ తేల్చలేని పరిస్థితిలో ఉన్నారు కదా. ఆ పంచాయతీలో ఒకటండి, ఆ పంచాయతీలో తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏలూరు, అదేవిధంగా నరసాపురానికి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇవన్నీ కూడా అవసరమైతే 2-3 ఎంపీ సీట్లు మార్చడమో వ్యవహారమో ఏదో గందరగోళం ఉన్నటువంటి. ఒకటి బీజేపీలో అసలు మాకు అంతర్గత ఘర్షణలే లేవు, ఇవన్నీ ఊహించి చెప్తున్నారు అని అంటే, ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన తర్వాత సోము వీర్రాజు ఎక్కడన్నా కనిపించాడండి ఈ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో? నాకు తెలిసి అయితే నేను చూడలేదు. అదేవిధంగా జీవీఎల్ నరసింహారావు కనపడ్డాడండి ఎక్కడన్నా? ఆల్రెడీ నాకు తెలుసున్నటువంటి సమాచారం ప్రకారంగా జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం సంబంధించినటువంటి ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. అసలు నాకే సీట్ వస్తుంది తెలుగుదేశం పార్టీ జరుగుతున్నట్టు. శాంతి ప్రసాద్ గారు దయచేసి నేను జరుగుతున్నటువంటి పరిణామాలనే చెప్తున్నాను. కాదు సార్, మీరు ఎంత పొత్తు పెట్టుకుంటే మాత్రము జనసేన బీజేపీ అయిపోతే ఎట్లా? ఎందుకు అసలు మీకు అంత తొందర? నాకు అర్థం కాదు. బీజేపీ గురించి మాట్లాడితే మీ జనసేన నెత్తిరెచ్చుకోనట జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాను. ఎవరు మాట్లాడొద్దన్నారండి? ఎవరు మాట్లాడొద్దన్నారు? మీ తరంలో మీరు మాట్లాడండి. ఎవరు నేను ఉన్నటువంటి విషయం చెప్తున్నాను. జీవీఎల్ నరసింహారావు చాలా స్పష్టంగా, సాయి గారు, జీవీఎల్ నరసింహారావు చాలా స్పష్టంగా అవసరమైతే విశాఖపట్నం సీటు బీజేపీ వాళ్ళు మాకే ఇవ్వబోతున్నారు, తెలుగుదేశం పార్టీ వదులుకోబోతుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి ఆ విషయం. జనసేన వాళ్ళకి చెప్తారు, జనసేన సంబంధం ఉందా? మీరు అనకాపల్లి సీటు మారుస్తుంది, అనకాపల్లి సీటు వదులుకోబోతున్నారని ముందే చెప్తే జనసేన వాళ్ళు ఒప్పుకున్నారు ఆ రోజున. ఎందుకో మరి ఆ రోజున పెట్టేవాడు సర్దుకొని నాగేంద్ర బాబు సర్దుకొని వెళ్ళిపోతున్నాడని చెప్తే ఆ రోజున ఒప్పుకోవాలి. మరి సర్దుకొని వెళ్ళిపోయారు కదా. ఈ రోజున కూడా జీవీఎల్ నరసింహారావు అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు, నాకే సీటు వస్తుందనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అదే విధంగా ఈ రోజున ఒక జీవీఎల్ఏ కాదండి, సోము వీర్రాజు విషయంలో కానివ్వండి, ఓడించడానికి ప్రయత్నాలు కూడా ఈ రోజున తెరవేట చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను అనలైజ్ చేస్తున్నాము. జరుగుతున్నటువంటి పరిణామాలను అనలైజ్ చేయడం తప్ప మీరు తప్పులు చేసుకొని గందరగోళానికి గురవుతూ మీ పార్టీ అంతర్గత కుమ్ములాటలు వస్తే అవి చెప్పడానికి కూడా వేరే వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామం జరుగుతాయి. రైతేనని ఇదంతా టీ కప్పులో తుఫాను, టీ కప్పులో తుఫాన్లే. అర్థం కాదు. పోతిన మహేష్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అది టీ కప్పులో తుఫాను.
ఇలాంటి అనేకమైనటువంటి అంతర్గత కుమ్ములాటలు ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఉన్నాయి. వీళ్ళు ఈ ఉన్నటువంటి దాన్ని ఈ రోజున కూటమి చేతులారా చెడగొట్టుకునేటువంటి ఉన్నాయి. ప్రస్తావన చేశారు. చెప్పండి సమాధానం చెప్పండి. పోనీ మీ పవన్ కళ్యాణ్ సమాధానాలు ఉన్నాయి. మీ దగ్గర సమాధానాలు ఉంటే చెప్పండి. ఒక్క నిమిషం అండి. మాలకొండ ఒక్క నిమిషం సార్, కంక్లూడ్ చేద్దాం. మాలకొండ గారు ఏదో చెప్తున్నారు. కృష్ణాంజలి గారు, మీరు కూటమి ఈ విధంగా ఇబ్బందుల్లో ఉందని చెప్తున్నారు కాబట్టి మీ ద్వారా నేను వైసీపీ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ డెవలప్మెంట్ మీద కానీ ఎలక్షన్ విజయాల మీద కానీ 1-to-1 డిస్కషన్ కి ఎవరైనా సిద్ధమా? కొత్త కారణమవుతున్నది. ఆ కలహాలకి పరిష్కారం అన్నటువంటిది త్వరలోనే జరగబోతుంది అన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. అది ఎవరు పరిష్కరిస్తారు, రాష్ట్ర కమిటీనా లేకపోతే స్థానిక నాయకత్వాలు అన్నటువంటిది ఒక్కటే తేలాల్సి ఉంది.